వైసీపీకి రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రీసెంట్ గా టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ పార్టీలో ఓవైపు కొత్త జోష్ నెలకొని ఉండగా అదే సమయంలో ఓ నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు పాత కాపుల్లో టెన్షన్ నెలకొందనే చర్చ జరుగుతోంది. టీడీపీలోకి వేమిరెడ్డి ఎంట్రీతో రెండేళ్లుగా టీడీపీ తరఫున తానే అభ్యర్థినంటూ ప్రచారంలో ఉన్న ఆ యువ నాయకుడు ఇప్పుడు డైలమాలో పడ్డారట. నెల్లూరు జిల్లా పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారిన ఆ నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న పాలిటిక్స్ పై స్పెషల్ స్టోరీ. పారిశ్రామికవేత్త రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ పార్టీకి రాజీనామా చేసి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే ఆయన చేరికతో పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చినా టీడీపీలోని కొందరు నాయకుల్లో మాత్రం ఆందోళన స్టార్ట్ అయిందట. సుబ్బిపెళ్లి వెంకిట్ సాగుకొచ్చినట్టు తయారైందట ఆ నియోజకవర్గంలోని ఓ నాయకుడి పరిస్థితి. ఆ జిల్లాలో కొత్తగా నెలకొన్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో టీడీపీ అభ్యర్థిని మారుస్తారనే ప్రచారాలు ఆ నేతను ఇరకాటంలోకి నెట్టేశాయి. నెల్లూరు జిల్లాకు పురిటిగడ్డ కొవ్వూరు సుప్రసిద్ధ రాజకీయ కుటుంబాలకు కేర్ ఆఫ్ అడ్రస్. అయితే కొవ్వూరు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారుతున్నాయి. జిల్లాలో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీకి అభ్యర్థుల వేటలో ఉంది టీడీపీ. ఈ క్రమంలో ఎడారిలో ఓయాసిస్లా అదృష్టంలా తగిలారు ప్రముఖ పారిశ్రామికవేత్త రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఆయన చేరికతో కొవ్వూరు నియోజకవర్గ టీడీపీలో నయా జోష్ క్రియేట్ అయిందనే చర్చ స్టార్ట్ అయింది. టీడీపీ తీర్థం పుచ్చుకున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని లోక్సభ అభ్యర్థిగా ప్రకటించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. అయితే ఇదే సమయంలో ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంత్ రెడ్డి కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలవబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం ఈ అంశం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కొవ్వూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి కుమారుడు దినేష్ రెడ్డిని టీడీపీ అభ్యర్థిగా అక్కడి నేతలు భావించారు. దాదాపు రెండేళ్లుగా ఆయన నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. తన తండ్రి శ్రీనివాసులు రెడ్డితో కలిసి నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యారు. అయితే ఇటీవలే వైసీపీ నుంచి జిల్లా కీలక నేతలంతా టీడీపీలో చేరారు. మరికొందరు కూడా అధికార పార్టీకి హ్యాండ్ ఇచ్చి టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమయ్యారట. ఈ క్రమంలో టీడీపీ అభ్యర్థిత్వం ఖరారు అనుకుంటోన్న దినేష్ రెడ్డికి ప్రస్తుత రాజకీయ సమీకరణాలు ఆయన్ని సందిగ్ధంలోకి నెట్టాయట. దినేష్ రెడ్డి స్థానంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంత్ రెడ్డిని టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు అధిష్టానం సిద్దమైందట. దీంతో ఇన్నాళ్లు టీడీపీలో ఉన్న దినేష్ రెడ్డికి తాజా పరిణామాలను గమనిస్తే పొలిటికల్ ఫ్యూచర్ పై సంశయంలో పడ్డారట. ఇప్పటికే టీడీపీ లోక్సభ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బరిలోకి దించాలని టీడీపీ డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలోనే కొవ్వూరులో ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డిని పోటీలోకి దించితే కలిసొచ్చే అంశంగా ఆ పార్టీ అధిష్టానం భావిస్తోందట. ఓవైపు కుటుంబ బాంధవ్యాలు, మరోవైపు పెద్ద ఎత్తున అనుచరగణం కూడా కలిగి ఉన్నారనే కారణంతో ప్రశాంతిరెడ్డిని కొవ్వూరులో పోటీకి దించాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది. సంపన్న కుటుంబాలు, పాతతరం రాజకీయ నాయకులకు కొవ్వూరు నియోజకవర్గం కేంద్ర బిందువుగా ఉందని చెప్తారు. ఈ పరిస్థితుల్లో ఆ కుటుంబాలతో పాటు వేమిరెడ్డి అనుచరగణం మొత్తం టీడీపీకే సపోర్ట్ చేస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. ఇదే సమయంలో దాదాపు 2 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుటుంబం కొంత సందిగ్ధంలో ఉండే పరిస్థితి లేకపోలేదన్న చర్చ కూడా ఉంది. నెల్లూరు జిల్లా టీడీపీలో వేమిరెడ్డి చేరిక తమకు అనుకూల అంశంగా మారిందని ప్రతిపక్ష పార్టీ భావిస్తోంది. ఇదే సందర్భంలో పార్టీలోని పాతకాపులకు మాత్రం కొంత రాజకీయ సందిగ్ధాన్ని కలిగిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తాజా పరిణామాల దృష్ట్యా కొవ్వూరు అభ్యర్థిగా ప్రశాంతిరెడ్డిని నిలబెడతారా లేదా, ఇప్పటికే ఆ నియోజకవర్గంలో ప్రచారం షురూ చేసిన దినేష్ రెడ్డికే ఛాన్స్ ఇస్తారా అన్నది ఆసక్తికరం.